హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్‌గా కానీ ఎలా తిన్నా కూడా చాలా బావుంటుంది. ఆయిల్ తక్కువగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే గారెల్లాగా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే టిక్కీస్‌లాగా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు ఈ పిండిని మాత్రం. ఇంతకీ ఇదేంటనుకుంటున్నారా? శనగల్ని మొలకెత్తించి బ్లాక్ చెన్నా ఉంటాయి కదండీ! మొలకెత్తించి అందులో సజ్జ పిండి కలిపి రొట్టె చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెసలతో రాగిపిండి కాంబినేషన్తో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత ఇక్కడైతే చూసారు కదా, శనగలు మంచిగా మొలకొచ్చాయి. ఇవి మాత్రం 1 నైట్ 1 డే పట్టింది మొలక రావడానికి. పెసలు అయితే సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి 1 డేలోనే. తర్వాత అయితే వాటిని పక్కన పెట్టుకొని ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి తురుముకున్న క్యారెట్, అలానే తురుముకున్న బాటిల్ గార్డు, తురుముకున్న బీట్రూట్ని కూడా వేసుకున్నాను. తర్వాత అయితే కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి పేస్టు, తర్వాత కరివేపాకును కూడా మిక్సీలో ఒక పల్స్ ఇచ్చి వేసుకున్నాను. అది కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ పల్లీలు వేయించుకొని ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను. అది ఒక బౌల్ దాకా వేసుకోవాలి. తర్వాత అయితే నువ్వులైతే ఒక 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల హెల్త్ కూడా మంచిది, అలానే టేస్టీగా ఉంటాయి ఈ రొట్టెలు అనేవి. తర్వాత అయితే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం మొలకెత్తించిన శనగలను అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా అన్నింటినీ మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ సద్దపిండి వేసుకుంటున్నానండి. 3 కప్పుల దాకా తీసుకుంటున్నాను. దీన్నే పర్ల్ మిల్లెట్, అలానే బాజ్రా అని కూడా అంటారు. ఇదైతే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇందులో ప్రోటీను, ఫైబరు, ఐరన్, అలానే మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్కి కానీ, అలానే ఒక్కటి తిన్నా పొట్ట ఫుల్గా అనిపిస్తుంది. తర్వాత డయాబెటిక్ వాళ్ళకి కానీ ఎవరు తిన్నా కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ కిడ్స్కి కానీ అడల్ట్స్కి కానీ పెట్టడం వల్ల ఇంకా మంచిది. తప్పకుండా అయితే ఈ విధంగా ట్రై చేయండి. క్రిస్పీగా భలేగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. తర్వాత పిండిని వేసుకున్నాక వాటర్ అనేవి వేయకుండా ముందుగా పిండిని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రొట్టెలు అనేవి మంచిగా ఒత్తుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇందులో వాటర్ అయితే అవసరం ఉండదండి. ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఇందులో బాటిల్ గార్డ్ వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది మొత్తం కలపడానికైతే. తర్వాత ఇక్కడ బటర్ పేపర్ తీసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ విధంగా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ చేతికి కానీ అంటుకున్నట్టయితే కొద్దిగా వాటర్లో చేతిని ముంచుకొని ఈ విధంగా రొట్టెనైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో అయితే ప్లేస్ చేసేసుకోవాలి రొట్టెనైతే. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు రొట్టె అనేది కాస్త మందంగా తట్టుకున్నారంటే సాఫ్ట్గా ఉంటుంది, పల్చగా తట్టుకున్నారంటే క్రిస్పీగా వస్తుంది. అంతే అండి డిఫరెన్స్ అయితే. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే పక్కా ట్రై చేయండి. వద్దనకుండా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మనం విడిగా పెట్టామంటే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కటి కూడా తినరు. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని ఇంకా చెప్పాలంటే టిక్కీలాగా కానీ లేదు అంటే మన గారెల్లాగా అయినా వేసేసుకోవచ్చు. పిండి అయితే మాత్రం ఏ విధంగా యూస్ చేసుకున్నా పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మన రొట్టె అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఇక్కడ నేనైతే మాత్రం ఆవకాయలో తింటున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఆవకాయ వద్దనుకుంటే పెరుగు కానీ లేదు అంటే పల్లీల పొడి ఉంటుంది కదా, దాంతో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా ఇదైతే మాత్రం ట్రై చేసేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.